హలో అమిగో, ఈ వీడియోలో మనం అనంతపూర్ లో కొత్తగా స్టార్ట్ చేసిన ఈరిబాబు బిర్యానీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ వీడియో లాస్ట్ దాకా అయితే చూడండి. మాక్సిమం మీకు వీలైనంత మందికి అయితే షేర్ చేయండి ఖచ్చితంగా, ఎందుకంటే మీరు మోసపోకుండా ఉంటారు. ఈ మధ్య మన సోషల్ మీడియాలో చాలా ఓవర్ హైప్డ్ బిర్యానీ ఏదైనా ఉందంటే అది ఈరిబాబు బిర్యానీ. నాకు ఈ బిర్యానీ గురించి ఎలా తెలిసిందంటే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయితే నన్ను మోటివేట్ చేసి మరి తెప్పించాడు ఈ బిర్యానీ. తెచ్చుకున్నాక నాకు జ్ఞానోదయం అయింది. ఏంటంటే వాడు డబ్బులు తీసుకొని దాని గురించి అయితే ప్రమోట్ చేశాడు నా దగ్గరే. మనం ఎప్పుడే కానీ ఒకరి గురించి నెగిటివ్ గా మాట్లాడలేదు, ఎందుకంటే వాళ్ళ టేస్ట్లు మాక్సిమం బాగానే ఉంటాయి నేను రివ్యూ చేసిన చోటల్లా. కానీ దీని అమ్మ ఈ బిర్యానీ ఉంది భయ్యా, నా జీవితంలో నేను తినిండే వరస్ట్ బిర్యానీలో నెంబర్ 1 ప్లేస్ లో ఉంటుంది. ఇంత వరస్ట్ కూడా ఒక బిర్యానీ వండొచ్చా అని ఈ రెస్టారెంట్ లో తిన్న తర్వాత నాకు తెలిసింది. నిజంగా డబ్బులు తీసుకొని ప్రమోట్ చేస్తారు చూడండి ఈ ఫుడ్ బిజినెస్ వాళ్ళని. నాకు వాళ్ళ నియమనంలో కూడా అర్థం కాదు. అరే కనీసం ఆ బిర్యానీ బాగుంటే ప్రమోట్ చేయండి రా, మేము కూడా 10 మందికి చెప్తాము. దరిద్రంగా ఉండే బిర్యానీని బాగుందని ఎట్లా చెప్తారా? ఒకసారి నేను ఈ బిర్యానీ తింటానేటప్పుడు కామెంటరీ ఇచ్చిన, అది ఒకసారి చూడండి. నేను తినిండే వరస్ట్ బిర్యానీల్లో నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది ఇది. సో మొత్తం రైస్ అంతా అట్లే పెట్టేసినాను. సో మొత్తం కుక్కలకి అయితే వేసేస్తాను. అసలు వరస్ట్ అంటే వరస్ట్, కారం ఉప్పు ఓవర్. దీనికి ఇంత ఎందుకు ఓవర్ హైప్ ఇస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. నేనైతే వాళ్ళ మీద ఎటువంటి డిగ్రేడ్ చేయాలనేది చెప్పడం లేదు, నిజంగా చెప్తున్నాను. టేస్ట్ అయితే అన్వర్తి. సో జొమాటోలో కూడా ఇప్పుడు రేటింగ్ అయితే చెక్ చేశాను, జస్ట్ టూ స్టార్స్ అయితే ఉన్నాయి. నా మాటని మ్యాక్సిమం ఎవరైతే తినకండి, చాలా దరిద్రంగా ఉంది. ఇప్పుడు అసలే ఏదో చికెన్లకు రోగాలు వస్తున్నాయంట, రిస్క్ ఎందుకు చెప్పండి. వరస్ట్ మొత్తం కుక్క అయితే పెట్టేస్తాను. నేను మరీ ఇంత వరస్ట్గా ఉంటుంది అనుకోలేదు. ఓకే, బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఇదైతే మరీ వాటర్ ఎట్లుంటుందో సేమ్ వాటరే ఇంకా చూడండి. సో నీళ్ళు మొత్తం పసుపు నీళ్ళు ఎట్లా ఉంటాయో అదే, మొత్తం పసుపు నీళ్ళు, ఎటువంటి గ్రేవీ అయితే కాదు. ఈ పెరుగు పచ్చడి అయితే వరస్ట్ టేస్ట్, ఫుల్గా పులిసిపోయింది మొత్తం. అంత వరస్ట్ బిర్యానీ నా లైఫ్లోనే నెంబర్ 1 వరస్ట్ బిర్యానీ ఏదైనా ఉందంటే ఈరబాబు బిర్యానీ. సో ఒకవేళ ఈ వీడియో కానీ రెస్టారెంట్ వాళ్ళు చూస్తుంటే మీరు ఏమైనా అనుకోండి, మీ బిర్యానీ అయితే వరస్ట్గా ఉంది, చేంజ్ చేయకపోతే మాత్రం అనంతపూర్లో ఖచ్చితంగా ఎత్తిపోతుంది మీ రెస్టారెంట్. అది సంగతి. మొత్తానికి బిర్యానీకి నువ్వు ఎంత పొక్క పెట్టుకున్నావు అంటే 275 రూపాయలు ఉంటే మనకు ఆఫర్లో 149 రూపాయలకు వచ్చింది. అరే మీరు కానీ ఈ వీడియో చూస్తుంటే మీకు ఒకటేరా చెప్పేది, జనాల ప్రాణాలతో ఆడుకోవద్దంటారు నాయన. ఇట్లాంటి దరిద్రమైన ఫుడ్ ఇచ్చినారంటే అది ఒకవేళ చిన్నపిల్లలు తిని వాళ్ళకి ఫుడ్ పాయిజనింగ్ అయి చచ్చిపోతే ఏం చేస్తారు? ఫస్ట్ ఈ డబ్బులకు ప్రమోట్ చేస్తారు చూడండి, వాళ్ళని మింగల్ స్క్రాప్ ఎక్కువైపోయింది ఈ మధ్య. ఏంది బ్రో మామూలుగా రామంలో ఉండేవాడివి అపరిచితంలాగా మాట్లాడుతున్నావు అంటే ఈ రోజు నుంచి ఇట్లే ఉంటాయి వీడియోలు, ప్రతి ఒక్కటి ఓపెన్ గా మాట్లాడుకుందాం. ఇంకా నేను లాస్ట్ కు మీ రివ్యూ ఏంది అని అడిగితే ఈ ఈరిబాబు అనేవాడు తట్టాపుట్ట సర్దుకొని వెళ్ళిపోతే బెటర్, లేదంటే అనవసరంగా లాసుల్లో పోయి ఎత్తిపోతుంది. అయితే ఈ వీడియో కింద ఒక్క లప్పంగాడైనా దీన్ని బాగుందని కామెంట్ చేసినాడంటే నేను డైరెక్ట్ రెస్టారెంట్ కే పోయి వీడియో చేస్తా, అక్కడ మాట్లాడుతాను. సరే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటివి ఇంకా ఉన్నాయి.